ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షాలు రైతుల్ని కోలుకోలేని దెబ్బతీశాయి. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాల వల్ల వివిధ రకాల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కోతకు వచ్చిన వరి పంట నేలవాలింది. అమ్మకానికి సిద్ధంగా ఉంచిన ధాన్యం నీటపాలైంది. ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే సుమారు 800 ఎకరాల్లో వరి పంటకు నష్టం జరిగింది. గత కొద్ది రోజులుగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షాలు వడగళ్లు పడుతున్నాయి. ఈదురు గాలులతో కూడిన జల్లులు కురుస్తున్నాయి. దీంతో రైతులు తీవ్ర కష్ట నష్టాల పాలవుతున్నారు. ప్రధానంగా ఇందల్వాయి, దర్పల్లి, సిరికొండ, డిచ్పల్లి, బాన్సువాడ, బిర్కూర్, వర్ని, కోటగిరి మండలాల్లో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతాల్లో వరి, మొక్కజొన్న, మామిడి, కూరగాయలకు నష్టం వాటిల్లింది. జిల్లా వ్యాప్తంగా సుమారు 1000 ఎకరాల్లో వివిధ రకాల పంటలకు నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. ఇందులో 800 ఎకరాల వరకు వరి పంటకు నష్టం జరగగా మామిడి, కూరగాయలు, పప్పు దినుసుల పంటలకు మరో 200 ఎకరాల వరకు నష్టం జరిగింది. అకస్మాత్తుగా మేఘాలు కమ్ముకొని ఈదురుగాలులు వీయడం, ఆ వెంటనే వర్షం కురవడంతో పంట నష్టం పెరిగింది. ప్రధానంగా కోతకు వచ్చిన వరి తలలు వాల్చింది. కింద పడిపోయి బురద నీటిలో కూరుకుపోయింది. వరి గేలలు రాలిపోయాయి. బిర్కూర్, బాన్సువాడ ప్రాంతాల్లో మరో 2 రోజుల్లో కోయాల్సిన వరి నేల పాలవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటలు ఇట్లా రేపు గోదామని ఉంటుంది. రేపు గోదాం అనే టైంకు వర్షం వచ్చింది, అడ్లు రాలిపోయినాయి, వరి కూడా ఒరిగింది. ఏం పరిస్థితి ఇది? రైతులము రాత్రి వాళ్ళు కష్టపడుతున్నాము, ఇంకా కాలా తిరుగుతున్నాము. వర్షం వచ్చింది, నష్టపోతున్నాము.